మాజీ మంత్రి మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. తనయుడు కార్తిక్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ తో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. తనయుడు కార్తిక్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్ కు చేరుకున్న సబితా కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరింత సమాచారం హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు లైవ్ లో. కేఎస్ చెప్పండి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గులాబీ బాస్ తో భేటీ అయ్యారని తెలుస్తోంది. భేటీ వివరాలేంటి? సంతోషి, పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి, ప్రస్తుత మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీరి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆల్మోస్ట్ ఖరారైంది. కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబితతో పాటు ఆమె ముగ్గురు కుమారులు కార్తిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి కలిసి ఆమె ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె సమావేశమయ్యారు. గడిచిన రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరే అంశంపైన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో, స్థానిక ప్రజలతో ఆమె సంప్రదింపులు జరపడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎటువంటి లాభం లేదని, వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరాలంటూ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున సబిత చెప్పడం జరిగింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె నివాసంలో ఈ సమావేశంలో కార్యకర్తలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆమె ప్రగతి భవన్ కు చేరుకున్నారు. గత 3 రోజుల నుంచే మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీని చేరిన పక్షంలో రాజకీయంగా కానీ, నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ ఎటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మార్పులుంటాయి, పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తాము అనే దానిపైన కేటీఆర్ నుంచి ఒక క్లారిటీ అయితే సబితా తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఇవాళ కేసీఆర్ ని కలిసి పార్టీలో ఎప్పుడు చేరబోతున్నామనే దానిపైన ఒక స్పష్టం చేయబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17 నుంచి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో ఆమె అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్ గా చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే సబిత చెప్తున్నది ఒకటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిపోతుందని, ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీనే నమ్ముతున్నారని, మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకు ఎవరికి కూడా పూర్తి ప్రాధాన్యత ఇవ్వట్లేదనేది ఆమె అసహనంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. తనయుడు కార్తిక్ రెడ్డి విషయంలో 2014లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేరిక విషయంలో గానీ, ఈ మధ్య శంషాబాద్ లో చేవెళ్ల నియోజకవర్గానికి జరిగినటువంటి భారీ బహిరంగ సభ విషయంలో సబిత ఆ జిల్లా సీనియర్ నాయకురాలిగా తమకు ముందు సమాచారం ఇవ్వడం విషయంలో గానీ, కొండా చేరిక పైన గానీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తమని నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దీంతో కలత చెందానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోలేమని చెప్పేసి అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు సబిత స్పష్టం చేయడం జరుగుతోంది. మరొక కీలకమైన విషయం, సత్తుపల్లి నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనటువంటి సండ్ర వెంకట వీరయ్య కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. ఆయన ఇప్పటికే టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఒక లేఖ కూడా విడుదల చేశారు. కానీ ఎప్పుడు చేరుతారని స్పష్టం చేయలేదు. ఇవాళ కేసీఆర్ తో సమావేశం అనంతరం కూడా సండ్ర తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో సబిత కూడా బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి కొన్ని హామీలు తీసుకున్న అనంతరం ప్రస్తుతం బయటకు వచ్చి ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పక్షంలో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని,
ప్రస్తుతం తనయుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల నియోజకవర్గం నుంచి పార్లమెంట్ పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా కూడా భవిష్యత్తులో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్సీకి సంబంధించి పోస్టులు కానీ ఏదో ఒక దాంట్లో కార్తిక్ రెడ్డికి అడ్జస్ట్ చేయడంతో పాటు సబితా ఇందర్ రెడ్డికి మాత్రం క్యాబినెట్ లో తీసుకోవచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతా ఉంది. ఇద్దరు మహిళలకు క్యాబినెట్ లో అవకాశం ఉంటుందని సభలో అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు ప్రస్తుతం ఒక మహిళగా సబితా ఇందర్ రెడ్డికి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. సంతోష్. రైట్ కేఎస్, థ్యాంక్ యూ.